ఇవాళ మేమందరం యువత ఇడికి వచ్చినాం. బాజాబ్తా రాజీనామాకు మేము సిద్ధంగా ఉన్నాం. రాజీనామాలు మాకు కొత్త కాదు. త్యాగాల పునాదుల మీదనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. త్యాగాల పునాదుల మీదనే మా ఎమ్మెల్యేలు అనేక సార్లు గెలిచిండ్రు. మా ఎమ్మెల్యే హరీష్ రావు గారు 6 సార్లు గెలిచిండ్రు. 7వ సారి అసెంబ్లీకి వచ్చిండ్రు. 3 సార్లు మంత్రిగా చేసిండ్రు. రాజీనామాలు కొత్త కాదు. మేము రాజీనామాలు చేయకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఇలా మీరు ముఖ్యమంత్రి సీట్లో ఉండేటోళ్ళే కాదు, మీరు మంత్రులు అనుభవించి మేము కట్టించిన సెక్రటరియట్ లో విలాసవంతమైనటువంటి జీవితం అనుభవిస్తురంటే అది కేసీఆర్ భిక్ష. ఇలా మా అందరి త్యాగ ఫలితం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జైళ్లకు పోయినాం, లాఠీ చార్జీలు తిన్నాం, దెబ్బలు తిన్నాం. ఇలా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఇలా మా త్యాగాల వల్ల వచ్చినాయి. కానీ ఇలా మమ్మల్ని అవమానపరిచే విధంగా, ఇలా మా నాయకత్వాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే సహించాం. రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి ఇలా మీరు 41,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్లు పెట్టి అమలు చేసి రాజీనామా అడగాలి. అదేవిధంగా 6 గ్యారంటీలు, 13 హామీలు ఇవి అమలు చేస్తేనే డిఫరెంట్ గా రాజీనామా చేస్తాం. ఒక ఉద్యమకారుని మీద మీరు అనవసరమైనటువంటి ప్రేలాపన చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రభుత్వం